Y7 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు మన ముందు పూజారి జ్యోతి గారు, గాయని గారు ఉన్నారు. వారు తెలుగు రాష్ట్రాల్లో అనేక పాటలతో ఎంతో మందిని అలరించి వారి యొక్క పాటల ద్వారా అందరినీ మైమర్చినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి జ్యోతి గారు మన ముందు ఉన్నారు. జ్యోతి గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ గురించి చాలా విన్నాము. తెలుగు రాష్ట్రాల్లో చాలా పాటలు పాడి అందరినీ మైమర్పించేస్తున్నారు. మీ పాటలంటేనే ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. మరి ఈ పాటల రంగంలోకి ఎలా వచ్చారు మీరు? అసలు చిన్నప్పటి నుండి మీరు ఈ పాటలతోనే ఉన్నారా? ఎలా అసలు అది చెప్పండి కొంచెం ఒకసారి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా Y7 న్యూస్ తెలుగు ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నన్ను నా పాటలు గుర్తించి నా కొరకు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తున్న ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జ్యోతి గారు, మీరు అనేక పాటలతోని అందరినీ మైమర్పిస్తున్నారు. మీ పాటలంటేనే ప్రేక్షకులలో ఒక విధమైనటువంటి ఆనందము వచ్చేస్తుంటుంది, జోష్ వస్తుంటుంది. సరే, ఈ పాటల కార్యక్రమానికి మీరు రావడానికి మీ యొక్క కుటుంబ సహకారం ఎలా ఉన్నది? వారి గురించి ఏమన్నా మీరు క్లుప్తంగా వివరిస్తారా? జ్యోతి గారు, మీరు ఈ పాటలు అనేది మీ లైఫ్లో ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? మీ కుటుంబంలో ఎవరన్నా ఈ విధంగా పాటలు పాడే వాళ్ళు ఉన్నారా? వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కొనసాగించారా? ఎలా అసలు మీ కుటుంబంలో ఈ పాటలు పాడే కార్యక్రమం ఎలా వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్. చాలా చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పటి నుంచి చర్చి పాటలు పాడడం, జానపద గేయాలు అన్నీ పాడడం బాగా ఇంట్రెస్ట్. అందులో భాగంగా నా చిన్న కూతురు బ్లెస్సీ నాకు ఇన్స్పిరేషన్ బాగా. స్టార్ మేకర్లో సాంగ్స్ పాడుకో మమ్మీ, ఎందుకు నీ దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు కదా, నన్ను చాలా ఎంకరేజ్ చేసేది. నా పిల్లలు, నా భర్త, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే సార్. మా నాన్నగారి పేరు పెట్టే సాయినాథం. డాడీ సింగరేణి ఎంప్లాయ్. మొన్ననే డాడీ చనిపోయారు. 3 months అవుతుంది. అన్నయ్య జబర్దస్త్లో చేస్తారు, తడివేలని. నాకు 3 పిల్లలు. పిల్లలకి 2 మ్యారేజ్ చేసేసాను. చిన్న పాప ఇంటర్ 2nd year చదువుతుంది. మా సార్ ప్రోత్సాహం చాలా ఉంది. మరి ముఖ్యంగా నా చిన్న కూతురు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది. నాకు ఇన్స్పిరేషన్ నా కూతురే, చిన్నది బ్లెస్సీ. ఆ పాప, నా పిల్లలు, నా భర్త అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. స్టార్టింగ్ లో ఎక్కువ భక్తి పాటలు పాడేవారు అనమాట. అవును సార్. ఒక్క భక్తి పాట అనేది ఒకటి మాత్రం వినిపించగలరా? ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను మెస్సయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను మెస్సయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. పాటలంటే మీకు ఎక్కువ ఇష్టం కదా? అసలు ఏ ఏజ్లో మీకు ఈ పాటలంటే ఎక్కువ ఇష్టం అనేది ఏర్పడలేదు? 9th 10th నుంచి నాకు సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. స్కూళ్ళల్లో బాగా పాడేదాన్ని. చర్చికి వెళ్ళినప్పుడు చర్చి సాంగ్స్ పాడేదాన్ని. ఇప్పుడు పెద్దగానే కానీ సినిమా పాటలు కూడా పాడుతున్నాను. మీరు పాటలు పాడడానికి స్టార్ట్ చేసే క్రమంలో అసలు స్ఫూర్తినిచ్చినటువంటి అంశం ఏంటి? అసలు ఈ సంగీత ప్రపంచంలోకి వచ్చి పాటలు పాడాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది? సింగింగ్ అంటే సార్, నేను చాలా డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు పాటలు వింటూ సెల్లులలో కానీ టీవీలలో విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. దాన్ని ఎందుకు సాన పట్టకూడదని చెప్పి నాకు ఆ ఇంట్రెస్ట్తో నా చిన్నప్పటి నుంచి గోల్, మా డాడీ వాళ్ళ నేను సింగర్ని కావాలని, నేను సింగింగ్ బాగా ఎదగాలని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. దాన్ని నిదర్శనం చేసుకొని నేను ఇట్లా సాంగ్స్ పాడడానికి వెళ్తున్నాను, సాంగ్స్ పాడుతున్నాను. మీరు చిన్నప్పటి నుండి పాటల కార్యక్రమంలోకి ఎక్కువ అడాప్ట్ అవుతూ ఇప్పుడు దాకా వచ్చారంటున్నారు కదా, అంటే మీ కుటుంబంలో ఎవరన్నా ఇంకా పాటలు పాడే వాళ్ళు ఉన్నారా? మీ ద్వారానే స్టార్ట్ అయిందా అది? మా కుటుంబంలో ఎవరు సార్? మా సిస్టర్ ఉండేది, అక్క మనోహర, కూడా చాలా సాంగ్స్ పాడేది. కాకపోతే అక్క పాడడం లేదు. అన్నయ్య ఉన్నారు, జబర్దస్త్లో చేస్తుంటారు. అన్నయ్య కమిడియన్. అన్నయ్యకేమో ఆ ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్. పేరు తడివేలు అండి. తడివేలు జబర్దస్త్లో చేస్తారు, కమిడియన్. అసలు పేరు ఇజ్రాయెల్ అన్నది. సినీ ఫీల్డ్కి వెళ్ళాక తడివేలు అని పెట్టారు అన్నయ్యకి. అన్నయ్య సినీ ఫీల్డ్లో అటు స్థిరపడిపోయారు. నాకు ఇట్లా సింగింగ్ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను సాంగ్స్ పాడుతున్నానండి. ఇప్పుడు మీరు పాటలు అంటే ఎక్కువ ఇష్టంతో చాలా పాటలు పాడుతూ వచ్చారు కదా. ఫస్ట్ మీరు స్టేజ్ మీద చేసినటువంటి పర్ఫార్మెన్స్, ఫస్ట్ పాట ఏంటిది? నేను ఫస్ట్ 2 years బ్యాక్ క్రితం ఎస్పి బాలు గారి వర్ధంతి రోజు ఇక్కడ మనుగూరులో నేను సాంగ్ పాడడం మొదలైంది సార్ నాది. ఆ పాట ఒకటి వినిపిస్తారా?
ఏవేవో కలలు కన్నాను మదిలో మౌన మురళినై విరహ వీణనై స్వామి గుడికి చేరువైన వేళలో ఏవేవో కలలు కన్నాను మదిలో. పాటల ప్రపంచంలోకి వచ్చినప్పుడు మీరు పాటలంటేనే ఒక సాహిత్యము ఒక సంగీతం అనేది కంపల్సరీ ఉంటుంది. మరి మీరు ఏమైనా సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? సంగీతం అంటూ ఏం నేర్చుకోలేదు సార్. నేను నా ఓన్ సింగింగ్ సెల్లులో స్టార్ మేకర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ట్రాక్ మ్యూజిక్ ఉంటుంది కదా, దాన్ని బట్టి దాన్ని ఫాలో అయ్యి చాలా ఇంప్రూవ్ అయ్యా సాంగ్స్లో. ఫస్ట్ నేను ఎక్కడ సంగీతం అంటూ ఏం నేర్చుకోలేదు. స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఇలా ఉన్నప్పుడు మీరు పాటలు పాడుతా అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుండి ఎలాంటి సహకారం ఉండేది? స్కూల్లో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ నాకు చాలా సహకరించేవాళ్ళు. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ యాడ్ చేసుకున్నాం. ఆ గ్రూప్లో నేను సాంగ్స్ పాడుతాను. నా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు జ్యోతి నువ్వు చిన్నప్పుడు ఎట్లనో ఇప్పుడు కూడా సేమ్ అదే రీతిగా పాడుతున్నావు ఈ సాంగ్స్ అని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ. సహజంగా స్టేజ్ మీద చాలా పాటలు పాడుతుంటారు. ఎవరి పాటలు అంటే ఎక్కువ మీకు ఇష్టం అనిపిస్తుంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి అంటే పాతకాలం గాయకులను మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి గాయకుల్లో ఎవరి పాటలు అంటే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంటుంది మీకు? ఇప్పుడున్న జనరేషన్లో అంటే సునీత మేడం అంటే చాలా ఇష్టం. ఎస్పి బాలుగారి సాంగ్స్ అంటే సుశీలమ్మ సాంగ్స్ చాలా ఇష్టం అండి. అది మెయిన్ ఇప్పుడు నాకు సింగర్గా సునీత గారు అంటే ఇన్స్పిరేషన్ నాకు బాగా. ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ స్టేజ్ మీద పాడేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను ఎస్పి గారు సాంగ్స్ కానీ సుశీలమ్మ సాంగ్స్ కానీ పాడినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే హ్యాపీనెస్, వాళ్ళ క్లాప్స్ మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది సార్. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాడేవాళ్ళం. ప్రేక్షకులు ఏది కోరుకుంటే ఆ సాంగ్ మేము పాడేవాళ్ళం సార్. చాలా హ్యాపీగా అనిపించేది. వాళ్ళు మేము సాంగ్స్ పాడుతుంటే వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏదైనా సాంగ్స్ పాడాలన్నప్పుడు వాళ్ళకి స్టిప్ రాసిస్తారు. ఆ సాంగ్ కూడా మేము పాడతాం. చాలా హ్యాపీగా ఉంటుంది మేము పాడేటప్పుడు. చాలా ఎంకరేజ్మెంట్గా చేస్తారు. ఎన్నో ప్రదర్శనలు చేస్తున్నారు కదా, ఏదైనా ఆడియన్స్ దగ్గర నుండి నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఉంటాయా? నెగిటివ్ కామెంట్స్ అంటే ఉంటాయండి, అది కామన్. అది తాగే వాళ్ళు ఉంటారు, అంతా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్లు వేయడము, అంతా వాళ్ళు మేము పాడుతుంటే మా మౌత్ తీసుకొని పాడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. ఇవన్నీ అయినప్పటికీ మేము వాళ్ళని కవర్ చేసి కొంచెం స్టేజ్ కింద దింపి మళ్ళీ మేము సాంగ్స్ పాడడం మొదలు పెడతాం. అందరూ అక్కడ స్టేజ్ మీద మేము పాడుతుంటే వాళ్ళ ముఖాలలో చాలా హ్యాపీనెస్ని చూస్తూ ఉంటాం. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మాకు ఇంకా జోష్గా పాడాలని అనిపిస్తూ ఉంటుంది సాంగ్స్. ఈ స్టేజ్ ప్రదర్శనలు ఇస్తున్నారు, ఇంతమంది ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ఎప్పుడైనా మీరు ఆ సినిమాల వైపు పాటలు పాడాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది సార్. మేము మామూలుగా స్టేజ్ మీద మ్యారేజ్లకు కానీ రిటైర్మెంట్ ఫంక్షన్లకు కానీ అన్నిట్లో సాంగ్స్ పాడుతున్నాం. మా సాంగ్స్ మొత్తం ప్రేక్షకులు వింటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మేడం మీరు సినీ ఫీల్డ్లో పాడుతున్నారు సాంగ్స్ నన్ను చాలాసార్లు అడిగారు అందరూ. ఆ అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నా సార్. నాకు అవకాశం వస్తే నేను సినిమాలో కూడా పాడాలని చాలా ఇంట్రెస్ట్ సార్. నాకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సార్ నేను. మేడం మీరు ఇన్ని పాటలు స్టేజ్ మీద పాడటం చూస్తున్నాం కదా, అయితే మీకు ఒక ఈవెంట్ గ్రూప్ ఏమన్నా మీకు సపరేట్గా ఉన్నదా? అంటే మెయిల్ ఫీమేల్స్ అడుగుతారు కదా, ఎవరన్నా కాల్ చేసినప్పుడు సింగర్స్ కావాలండి అన్నప్పుడు 2 మెయిల్ ఉంటారు, 2 ఫీమేల్ ఉంటారు. డాన్సర్స్ కావాలంటే డాన్సర్స్ మాట్లాడతా, దాండియా చేసేవాళ్ళంటే దాండియా చేసే వాళ్ళని మాట్లాడతా. ట్రాక్ అడుగుతారు, కొంతమంది లైవ్ అడుగుతారు. వాళ్ళకి ఏది ఇష్టమైతే వాళ్ళని తీసుకుని వెళ్తా సార్ నేను. జ్యోతి ఈవెంట్స్ అంటే మనకు కాల్ చేస్తారండి. మ్యారేజెస్కి కానీ, హాఫ్ శారీ ఫంక్షన్స్కి కానీ, బర్త్డేలకు కానీ, 21 ఫంక్షన్స్కి కానీ, రిటైర్మెంట్ ఫంక్షన్లు, ఏ ఫంక్షన్స్ అయినా చేస్తాం. వాళ్ళు కాల్ చేసినప్పుడు దానికి తగ్గట్టు మేము ప్రిపేర్ అయిపోయి వెళ్ళి సాంగ్స్ పాడుతూ ఉంటాం. జ్యోతి గారు మీరు ఈవెంట్ చేస్తుంటారు కదా, అసలు మీరు ఈవెంట్ చేసేటప్పుడు ఎక్కువగా ఎలాంటి పాటలు మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తుంటారు వాళ్ళ దగ్గరికి? ఇప్పుడున్న జనరేషన్లో న్యూ సాంగ్స్ అడుగుతూ ఉంటారు సార్.
న్యూ సాంగ్స్ మేము చాలా ప్రాక్టీస్ చేస్తాం. అదేవిధంగా ఓల్డ్ సాంగ్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఓల్డ్ సాంగ్స్ అడుగుతారు, హిందీ సాంగ్స్ అడుగుతారు, ప్రైవేట్ సాంగ్స్ అడుగుతూ ఉంటారు. ఏ సాంగ్ అయినా మేము పాడాలి, తప్పకుండా ప్రిపేర్ అయ్యి వెళ్ళి పాడుతూ ఉంటాం అక్కడ. ఇప్పుడున్న జనరేషన్కి అంతా న్యూ సాంగ్స్ అడుగుతూ ఉంటారు సార్. ఇప్పుడు ఎక్కువగా ఈవెంట్స్ చేసే క్రమంలో ఇప్పుడు సహజంగా మీరు ఈవెంట్స్ చేస్తుంటారు, కొంచెము ఇబ్బందులు కూడా ఉంటాయి, అక్కడ వాతావరణం సరిగా ఉండాలి. అలాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? అలాంటి ఏమైనా సందర్భాలు ఉన్నాయా? చాలా ఇబ్బందులు పడ్డాం సార్. మేము ఈవెంట్ అయ్యేంత వరకు మేము ఆ స్టేజ్ దిగాం. వాళ్ళు సాంగ్స్ అడుగుతూ ఉంటారు, మేము పాడుతూ ఉండాలి. మళ్ళీ మధ్యలో వెళ్ళి మేము గ్యాప్ ఇచ్చి వాటర్ తాగడానికి కానీ మీల్స్ చేయడానికి కానీ అసలు ఏది ఉండదు. చాలా ఇబ్బందులు పడతాం, సఫర్ అవుతాం. వాళ్ళు ప్రోగ్రామ్కి 3కి అయిపోద్దంటే అక్కడ 4 కావచ్చు, 5 కూడా కావచ్చు. అలాంటి చాలా తిండి లేని స్థితిలో కూడా మేము పాడాం సార్ కొన్ని రోజులు. ఓకే, ఇప్పుడు మీరు పాటలు పాడుతుంటారు. ఈ పాటలు అనేది ఈ నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు మీ కుటుంబం యొక్క సహకారం ఎలా ఉన్నది? ఎందుకంటే ఈవెంట్స్కి వెళ్తాము, టైం కాని టైంలో వెళ్తుంటాము, టైం కాని టైంలో వస్తుంటాము కదా. అలాంటప్పుడు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎలా ఉంటుంది మీకు? నా కుటుంబం చాలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది సార్. మేము వెళ్ళి అసలు ఒక రోజు రావాలంటే చాలా, ఒకసారి లేట్ అయింది, 12 అవుతుంది, 1 గంట అయినా కానీ ఇంటికి ఫోన్ చేసి ఈరోజు లేట్ అవుతుందని చెప్పుకుంటే నా హస్బెండ్ కూడా చాలా నన్ను ఎంకరేజ్ చేస్తారు. నా పిల్లలు కూడా నన్ను చాలా అర్థం చేసుకుంటారు సార్. అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. నాకు సాంగ్స్ అంటే ఇష్టం కాబట్టి నన్ను చాలా, మా హస్బెండ్ నన్ను పంపిస్తూ ఉంటారు ఈవెంట్స్కి. ఆయనకి థ్యాంక్స్ చాలా. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సింగింగ్ అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు వచ్చేటువంటి కొత్తగా వచ్చేటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? చాలామంది ఉన్నారు సార్ సింగర్స్ అంటూ, కాకపోతే ఎవరు బయటకు రాలని స్థితిలో ఉంటున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళల్లో ఉంటుంది, టాలెంట్ ఎవరి సొత్తు కాదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది బయటకు వస్తున్నారు, మేల్ కానీ ఫీమేల్ కానీ చాలామంది వస్తున్నారు. వాళ్ళ టాలెంట్ అంటూ ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేను సాంగ్స్ పాడుకుంటా, స్టేటస్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, ఫేస్బుక్లో పెడతా. అలా నన్ను చాలామంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా న్యూగా వచ్చే వాళ్ళు కూడా చాలా టాలెంట్ ఉంది వాళ్ళల్లో కూడా. ఈ మీడియా వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదములు. వచ్చే వాళ్ళు కూడా చాలా ఇంకా ఇంట్రెస్ట్తోనే చాలామంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జ్యోతి గారు, ఇప్పుడు మీ ఈవెంట్స్ ఉన్నాయి కదా, కొత్తగా ఎవరన్నా వచ్చి పిల్లలు మీ ఈవెంట్స్లో పాల్గొంటాము, మేము కూడా పాటలు పాడుతామంటే ఏమైనా అవకాశాలు కల్పించే సోర్స్ ఏమైనా ఉన్నదా? తప్పకుండా సార్. మాకు సింగర్స్ గ్రూప్ అని ఒకటి గ్రూప్ యాడ్ చేశాను మేము. ఆ గ్రూప్లో చాలామందిని యాడ్ చేశాను. అక్క నేను మీ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఏమైనా అవకాశం ఇస్తారా అక్క అంటే చాలామందికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చాలామంది వచ్చారు, సాంగ్స్ పాడారు. వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటా. గ్రూప్లో ఒక న్యూగా చాలామంది జాయిన్ అయ్యారు సార్. వాళ్ళకి అవకాశాలు చాలా ఇచ్చాను నేను. ఎలా పాడాలని కూడా నేర్పిస్తున్నా వాళ్ళకి. ఒక యాప్ అంటూ ఉంటుంది మాకు సెల్లులో, ఆ యాప్ని బట్టి దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా వాళ్ళకి. చివరగా మా Y7 న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? Y7 న్యూస్ తెలుగు ఛానల్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నాలాంటి సింగర్స్ని ఇంకెంతో మందిని మీరు వెలికి తీసి వాళ్ళ భవిష్యత్తులో కూడా మీరు మంచి ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళకి మంచి పొజిషన్లో వాళ్ళని మీరు సోషల్ మీడియాలో పరిచయాలు చేస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ప్రత్యేకంగా Y7 న్యూస్ తెలుగు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. చూశారుగా, ఇలాంటి ఎంతోమంది కళాకారులను మేము పరిచయం చేయాలనుకుంటున్నాం. మరి ఎవరైనా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఎవరైనా ఉంటే మా ఈ కింది నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మిమ్మల్ని కూడా మా ఛానల్ ద్వారా పరిచయ కార్యక్రమాలలో పరిచయం చేస్తాం. మరి అప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.